నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ఆరాధన' అనే నవలలోని మొదటి భాగాన్ని విందామా? నాకా? మళ్ళీ పెళ్ళా? తల్లివైపు చూసి నిర్విణ్ణుడవుతూ అడిగాడు అనంత్. అవును, నీకే. నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి ఊ అంటే ముహూర్తం పెట్టించేస్తాను. శాంతస్వరంతోనే అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ. అమ్మా! అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మొదట ఎరుపు రంగులోకి తిరిగింది. ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పెనలా పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకుని బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కుమిలిపోయి కుంచుకుపోయింది. చివరికి ఆవేదన కూడా అంతరించి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది. పిల్లని చూడటానికి నీకెప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేను కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది. వద్దమ్మా, వద్దు. ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడకూడదు. పడనివ్వను నేను, వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడు అతను. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది. ఎంతో మెల్లగా మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని వాత్సల్యాన్ని నింపుకున్నట్టుగా ఉంది. అనంత్, ఒక్క మాట చెప్పనా నీకు? అనంత్ సమాధానం చెప్పలేదు. నిలబట్టానికి శక్తి లేని వాళ్ళ వెళ్ళి మంచం అంచున కూలబడి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడు అనంత్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏ నాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవడం, పశ్చాత్తాపపడటం ఈ రెండూ అవసరమే, కాదనడం లేదు. కానీ తెలివి తక్కువతనం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఒకసారి చేజారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవడం న్యాయం కాదు. నా ప్రారంధమో నీ దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది. 3 పదులైనా నిండా నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోరికలకి దూరమై సరదాలను చంపుకుని విరక్తిగా సన్యాసిలా బ్రతుకుతూ ఉంటే చూసి భరించడం నా వల్ల కావడం లేదురా. నేను ఎంత కుమిలిపోతున్నానో, నా మనసు ఎంతగా క్షోభిస్తుందో నువ్వు బొత్తిగా గ్రహించటం లేదురా. అమ్మా! ఆక్రోశంలా వచ్చింది పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించుంటే, ఎందుకు చెబుతున్నానో ఏమాత్రమైనా అర్థం చేసుకోగలిగుంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకు గురయ్యేవాళ్ళం కాదు. బియ్యమైన కయ్యమైన సమాన పాయాలో ఉండాలిరా బాబు అంటే ఆ వేడిలో నీకు అంతు పట్టనే లేదు. ఇదంతా అసలు నాదే తప్పు. ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించుంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటుకి బాధ్యురాలిని నేనే. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదనే ఉంది. అందుకే ఈసారి నేనెన్నిక చేసిన పిల్లని చేసుకుని చూడమంటున్నాను. అనంత ముఖం అతని అరచేతిలో అశాంతంగా అటూ ఇటూ కదిలింది. చివరికి తలెత్తి తల్లివైపు చూశాడు. చిన్న పిల్లవాడిలా అన్నాడు. అమ్మా, చిన్నప్పటి నుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూనే వచ్చాను. స్కూలుకు వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. పోట్లాటల్లో జోక్యం కలిగించుకోవద్దని నువ్వెన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగానే అన్ని తగవల్లో నేనే తలదూర్చేవాడిని. పుస్తకాలు కొనుక్కోమని డబ్బిస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడిన రోజులున్నాయి. నువ్వు నన్ను డాక్టర్ చేయాలని కన్న కలలు నాకు తెలిసి కూడా నేను ఇంజనీర్ని అయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్ద అయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహైనా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏది చేయను. అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకు తీసుకురాకురా. అప్పుడు నువ్వు ఏం చేసినా అవి నీ చదువుకు ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించావు. వాటికి దీనికి పోలిక లేదు. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగిందంతా మర్చిపోవడం అంత తేలిగ్గా అనిపించడం లేదమ్మా. గతాన్ని గబ్బిలంలా పట్టుకుని వేళ్లాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా? ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలియదా? అనంత సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కపట్టుకుని కొడుకు నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురు చూస్తోంది. క్షణాలు గడిచినాయి, నిమిషాలు దొర్లినాయి. చివరికి తనే అడిగింది. ఏమంటావు? ఏం చెప్పనమ్మా. నువ్వు నువ్వు నా బలహీనతను ఇంకేదైనా అను. భార్యగా మరో స్త్రీని నేను జీవితంలోకి ఆహ్వానించలేను. ఆ ఆలోచనే భరించలేను. రాజేశ్వరమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు.
తర్వాత నిదానంగా అంది, చూడు అనంత్, నా మాట ఒకటి శ్రద్ధగా విను, బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ అభం శుభం తెలియని నీ ఇద్దరు పిల్లలకి తల్లి కావాలనే విషయం మర్చిపోకు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. నీ మంచి చెడులు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. కాదనడం లేదమ్మా, కానీ ఇవి తీర్చేందుకు నేనే మనిషి మెళ్ళలోనూ తాళి కట్టని అవసరం లేదు. డబ్బు పడేస్తే ఏ మనిషి అయినా ఆ పనులు నెరవేర్చగలదు. పని మనిషా ఈ రోజుల్లోనా? ఏనాడైనా ఇంట్లో ఏమైందో నువ్వు ఏ కాస్తైనా పట్టించుకునుంటే పని మనుషుల్ని గురించి ఇంత దిలాసాగా మాట్లాడుండేవాడివి కావు. వాళ్ళ సంగతి నీకేం తెలుసులే. పని మనుషులు అనగానే వాళ్ళ మీద అహర్నిశలు అజమాయిషీ చేసేందుకు మరో వ్యక్తి కావాలి. లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేదీ ఉండదు. నువ్వున్నావుగా అమ్మా. ఎల్లకాలం నేనుంటానట్రా? అనంత్ ముఖం అప్రియమైన సంగతి విన్నట్లు బాధతో కుంచుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. నేను అనకపోయినంత మాత్రాన జరగబోయేది ఆగుతుందట్రా? అనంత్ నిస్సహాయుళ్లా మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరగా వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది, అనంత్, ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్టు విను. ముందు వెనకల ఆలోచించకు. నీ మనసులో బాధను కూడా లక్ష్య పెట్టకు. కేవలం అమ్మ కోసం, పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుని మిగతావన్నీ మర్చిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెప్తున్నాను, ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాయిష్టాలతో పని లేదు. నువ్వు పిల్లని చూడటానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదనే నిష్ఠూరం మాత్రం నా మీద వేయకు. అమ్మా, అనంత్ చటుక్కున తలెత్తి అడ్డు తగిలాడు. అతడు ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుషులమా తీరని వెతలతో కుమిలిపోతున్నాం. సంసారమా రుణభారంతో కుంగిపోయి ఉంది. పైపెచ్చు భరించశక్యంగాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరి కోరి ఈ ఇంట్లో అడుగు పెడుతుందమ్మా? ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వలనైనా ఏ వ్యక్తుల ఒత్తిడికో తట్టుకోలేక బలవంతంగా వచ్చినా తర్వాత రాను రాను ఈ ఇంటి పట్ల విసుగు చెందదా? కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కలలు కావటంతో భరించలేక నిరాశ నిస్పృహలతో మరో నరకం సృష్టిస్తే? అనంత ఆయాసంతో క్షణంసేపు ఆగి, నేను కూడా ముందే చెబుతున్నాను, అది భరించే శక్తి నాలో ఈషన్ మాత్రం కూడా లేదు అన్నాడు. రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనలు సరిగ్గా గ్రహించినట్టుగా కొడుకు తల మీద చేయి వేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సేద తీరుస్తున్నట్టుగా, ఎండచేత బీటలు వారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్లుగా ఉంది. చెమర్చిన కళ్ళతో మెల్లగా అందావిడ, నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాలని అనుకుంటున్నావురా అనంత్? ఇదేనా నువ్వు మీ అమ్మను అర్థం చేసుకున్నది? ఈ ఇంటికి రాధస్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకు ఆ భయమేమీ వద్దు. అన్నపూర్ణ చాలా మంచిది, ఎంతో అణకువ వినయ విధేయతలు గల పిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కానీ కోరికలు కానీ లేని జీవి. పెళ్ళయి శాశ్వతంగా తనకు నీడంటూ దొరికితే అదే స్వర్గమని భావించే నిస్సహాయురాలు. కారణం ఏమిటంటావా? కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మోగది, మాటలు రావు. నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగల పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతనికి. పల్లెటూరులో జీర్ణమై శిథిలం కావటానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంటి ముందు పచ్చి కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి ఉంది. ఆ పందిరి మధ్య ఇంకా ప్రజ్వరిల్లుతున్న హోమం. అక్కడక్కడా పడి ఉన్న అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగినట్టు తెలియజేస్తున్నాయి. సన్నాయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు. పందిట్లో పెళ్లివారికి భోజనాలకు ఏర్పాట్లు చూస్తున్న పెళ్లి పెద్ద, మీరు కూడా భోజనం చేసుకోండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరిక వేశాడు. ఇరుపక్కల వారు లేమితో ఉండడం చేత పెళ్లి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి తతంగా జరుగుతున్నంతసేపు ముభావంగా చికాగ్గా ఉండడం వల్ల ఎవరూ సరదాలకు కానీ సరసాలకు కానీ సాహసించలేకపోయారు. చాలా చిన్న పల్లెటూరు అది. పెళ్లి కూతురైన అన్నపూర్ణని ఆ ఊళ్ళో ఎరగని వారంటూ ఎవరూ లేరు. అందరూ ఏదో విధంగా
ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకున్నవాళ్లే. ఎవరికి ఏ అవసరం వచ్చినా మన పూర్ణుందిగా, కబురు చేస్తే సరి అనుకునేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుని పినతల్లి అండన జీవితం గడపడానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పచ్చు. మున్సిపాలిటీ దీపం నీ నా వివక్షత లేకుండా సమంగా అందరికీ ఎలా కాంతిని పంచిస్తుందో, పురపాలక సంఘం ప్రజల వినోదం కోసం ఏర్పరిచిన పార్కులో అందరూ ఎలా కూర్చోవచ్చునో, అదేవిధంగా అన్నపూర్ణ మీద అందరికీ సమాన అధికారం ఏర్పడింది. అక్క కూతురు చేత అందరికీ చాకరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది. ఎవరికి ఏ అవసరం కలిగినా కాస్త పూర్ణని పంపవమ్మా అంటూ కబురు వస్తుంది. వారి వారి పనులను బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామునో ఇంకా కాస్త ముందుగానో లేచి, లేక రాత్రి పొద్దుపోయే వరకు మేలుకునో పినతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ అమర్చిపెట్టేది. భగవంతుడు అన్నపూర్ణకు చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసినా పెరిగి పెద్దయిన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు. మాట్లాడేందుకు నోరు ఇవ్వలేదు కానీ కళ్ళతోనే భావాలు ఎదుటివారికి తెలియజెప్పే శక్తిని ప్రసాదించాడు. అన్నపూర్ణకి పినతల్లి పెళ్లి చేయలేదు, చేయదు. శాశ్వతంగా ఆ అమ్మాయి ఇలా గ్రామ సేవికగానే ఉండిపోతుందనుకున్న వారందరికీ పెళ్లి ఖాయమైందన్న వార్త పిడుగుపాటులా వచ్చి పడింది. ఈ సంబంధం కుదరటంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవడంలో ఏదో తిరకాసుందని, ఏ లాభమూ మోహమూ లేకుండా ఆవిడ ఉత్తపుణ్యానికి ఒప్పుకోదని అందరికీ అనుమానం వేసింది. అది నిజమే. అన్నపూర్ణని తనకు కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుక్కి తెలియకుండా సుందరమ్మకి 1000 రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పుకుంది. పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడు అనగానే అందరి మనసులు శాంతించినాయి. ఎంత వయసు చెల్లిన మనిషో, ఎంత ముసలి ఒగ్గో అనుకున్నారు. ముసలి ఒగ్గు అయితే మళ్ళీ 3వ రోజుకే అన్నపూర్ణ ముండమోసి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో, సుందరమ్మ అది గ్రహించే పెళ్లి చేశాను అనే పేరుకు చేస్తుందేమో అని రకరకాల ఆలోచనలతో కుతూహలం పట్టలేక సుందరమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా బిలబిల్లాడుతూ అంతా వచ్చారు. పచ్చటి పసుపు బట్టలతో తెల్లటి శరీర ఛాయతో ఆరోగ్యంగా దారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తున్న వరుణ్ణి చూడగానే అందరి కళ్ళు బైర్లు కమ్మినాయి. నోరు వాయి లేని అన్నపూర్ణకి దిక్కు మొక్కు లేని ఆ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మొగుడా? ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెప్తుంటారు. అవి ఇలాంటివే కాబోలు. సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఈర్ష్యతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అన్నపూర్ణ అదృష్టవంతురాలను అంగీకరించడానికి వారిలో ఏ ఒక్కరి ఆంతర్యం ఒప్పుకోవడం లేదు. ఇందులో ఏదో తిరుగుడుండుంటుంది, ఖచ్చితంగా ఉంది. లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా? అసలు వాళ్ళకి ఇది మోగపిల్ల అన్న సంగతి తెలుసా? ఈ సుందరమ్మ నాటకమేమీ ఆడలేదు కదా. అందరూ రాజేశ్వరమ్మ అన్నపూర్ణ కలిసి కూర్చున్న చోటుకి వెళ్ళారు. లోపలి గదిలో ఉన్న పెళ్లి కూతురు అన్నపూర్ణకు పూర్తిగా 20 సంవత్సరాలైనా లేవు. సన్నగా చామంఛాయగా ఉంది. యవ్వనం పరంగా ప్రసాదించిన లేతదనం నునుపు లేకపోతే ఆ శరీరంలో చూపర్ల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత ఏదీ లేనే లేదు. సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎదుటివాళ్ల కళ్ళల్లోకి చూడదు. అందులో ఈరోజు మరీను అవి నేలను అంటిపెట్టుకుని వదలడం లేదు. అమ్మలక్కలందరూ ఒకేసారి బిలబిల్లాడుతూ లోపలికొచ్చి చుట్టూ మూగి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదిరిన లేడిలా చూసి వెంటనే సర్దుకుని కూర్చుంది. వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకుని బలవంతంగా పైకెత్తి, ఏదే పిల్ల, ఒకసారి ముఖమెత్తు, నీకు ఈ అదృష్టపు సుడి ఏ మూలందో చూస్తాను అంది. అన్నపూర్ణ ముఖమైతే పైకి లేచింది కానీ చూపులు కిందకే ఉండిపోయినాయి. రెండో పెళ్ళంటే ఏ 50 ఏడో దాటిన మనిషి అనుకున్నాను, ఇంత చిన్నవాడు అనుకోలేదు సుమా. మరో ఆవిడ బొగ్గలు నొక్కుంటూ విచిత్రంగా అంది. పిల్లలున్నారని విన్నాం, తీసుకురాలేదేమండి? నల్లగా ఉన్న ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మనే అడిగేసింది. ఊరుకో, ఆవిడేమైనా అనగలదు. పక్కనున్న మరో ఆవిడ మోచేత్తో అడిగిన ఆవిడ డొక్కలో పొడుస్తూ అంది. అయ్యో రామా, ఇందులో నేను అనకూడని మాట ఏమన్నాను? ఇదేం కొత్త? ప్రపంచంలో ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి, ఏమండి పిన్నిగారు, మీకేదైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అంది. రాజేశ్వరమ్మ సంభాషణ ఎటువైపు దారి తీస్తుందో గమనించి కంగారుగా, అయ్యో పర్వాలేదులేండి, దానికేముంది,
పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్ పోతుందని అంటూ నసిగేసింది. మా మూగమొద్దు ఇంత మంచి పూజ చేసుకుందని గాని మేమెవరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి అంది ఒక ఆవిడ. ఏమిటో పాపం, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకొచ్చు కానీ నోట్లో మాట లేకుండా బ్రతకడం మహా కష్టం. మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది. వాళ్ళ మాటల్లో మోగ అన్న పదాన్ని ఒత్తి పలకడం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు. వ్యంగ్యంగా విషం పూసిన ఈటెల్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చలించలేదు కానీ అన్నపూర్ణ బుగ్గలు ఎరుపును పులుముకున్నాయి. తను మోగదే, మాటలు రాని మనిషే, కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించడానికి ఇది సమయము సందర్భము కాదే. వాళ్ళంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి? అవును, నిజమే, తను మోగదే అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? తనకు కాబోతున్న భర్త మొదట తనని చూడటానికి వస్తాడని అందరూ ఎదురు చూశారు. అతను రాలేదు. ఇక ఈ సంబంధం కానట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించేయమని కబురు చేశాడు. అసలు అతనికి తను మాట్లాడటానికి అశక్తురాలని తెలుసా? తెలియకుండా మోసపోలేదు కదా? అన్నపూర్ణ గుండెలు జల్లుమన్నాయి. చాలాసేపటి నుంచి ఆమె కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే మెదులుతోంది. అది సరిగ్గా మంగళసూత్రధారణ జరిగే సమయం. ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది. రెండు చేతులతో మాంగల్యం పట్టుకుని లేచి నిలబడిన అతను క్షణంసేపు అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. చేష్టలు దక్కి నిల్చున్న అతన్ని పురోహితుడు ఓ చెంప మంత్రాలు చదువుతూనే కానియండి బాబు అంటూ హెచ్చరించాడు. పందిట్లో ఓ మూలగా కూర్చున్న సన్నాయి వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయనే అన్న పాటతో చెవులు హోరెత్తించేస్తున్నారు. బాబూ, మిమ్మల్నే పురోహితుడు రెండోసారి హెచ్చరించాడు. అతను ఉలకలేదు, పలకలేదు. అసలు అతని చూపులను బట్టి అతని ధ్యాస ఇక్కడెక్కడా ఉన్నట్టే లేదు. అతని ఆలస్యానికి తటపటాయింపుకి కారణమేమిటో అర్థం కాని అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు దూరంగా ఎక్కడో చిక్కుపడి ఉన్నాయి. నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తి విసిరి పుచ్చుకుని వేసే కసాయివాడి చూపుల్లా ఉన్నాయి అతని చూపులు. ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేకపోతే భయంతో కెవ్వున కేక వేయాలనిపించింది అన్నపూర్ణకి. అనంత్ వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతోంది, ఏమిటి నీ యోచన? కానీ హెచ్చరిస్తున్నట్లుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అందావిడ. అనంత్ క్షణంసేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవడంతో అన్నపూర్ణ కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకు వాల్చేసుకుంది. క్షణంలో సగమైనా లేని ఆ స్వల్పకాలం ఆ మోగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు కానీ అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో, బాధతో, అర్థం కాని భయంతో రెపరెపలాడిపోయినాయి. అతను తను ఊహించుకున్నట్టు లేడు. మామూలు మగవాళ్ళలా కూడా లేడు. తీక్షణంగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది. దగ్గర దాపు కాదు, చాలా దూరాభారం, ఛార్జీలు బోలెడవుతాయి. పెళ్లి కూతురుతో మీరెవరూ తోడు రానవసరం లేదు. పిల్లని నేను తీసుకువెళ్ళిపోతాను. ఎంత త్వరగా ఈ సంసారం ఆ అమ్మాయి చేతిలో పెడితే అంత త్వరగా నాకు నిశ్చింత అంది రాజేశ్వరమ్మ. ఈ నెపంతోనైనా హైదరాబాద్ చూడవచ్చునని ఉవ్విళ్ళూరుతూ ప్రయాణపు ఏర్పాట్లు చూసుకుంటున్న సుందరమ్మకి, పిల్లలకి ఈ మాట ముఖాన చన్నీళ్లు కొట్టినట్టయింది. సుందరమ్మ ముఖం మార్చుకుంది. రాజేశ్వరమ్మకి పెట్టాలని తెచ్చిన చీర పెట్టకుండా దాచేసింది. అన్నపూర్ణకి తల్లి పేరు మీద ఉన్న గొలుసు, గాజులు కూడా ఇవ్వలేదు. బయలుదేరే ముందు అన్నపూర్ణను పక్కకు పిలిచి రహస్యంగా, ఒసే పిచ్చిమొద్దు, జాగ్రత్త, మీ అత్తగారుందే, ఆవిడ మెత్తమెత్తటి మాటలతో ఎదుటి వాళ్ళని బాగా బుట్టలో వేసుకునే రకంగా ఉంది. ఆ ఇంట్లో ఆవిడకి ఎంత హక్కు ఉందో అంతకు రెట్టింపు హక్కు ఈ క్షణం నుంచి నీకున్న సంగతి మర్చిపోకు. వాళ్ళు చెప్పిన ప్రతి దానికి నువ్వు సరే సరే అని గంగిరెద్దులో తల ఊపకు, తెలిసిందా? డబ్బు దశకం అతను తెచ్చి ఇంట్లో పెడితే ఏది ఎలా ఖర్చు అవుతుందో ఓ కంట కనిపెడుతూ ఉండు. పల్లెటూరి పిల్లవు కదా అని పని గిని చేయమంటారేమో. నాకు చేత కాదు, అలవాట్లేదు అని చెప్పు. చెప్పిందల్లా చేశావంటే నీ నెత్తినెక్కి స్వారీ చేస్తారు అంటూ గంటసేపు అన్నపూర్ణ అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో, సంసారం గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో నీతులు నేర్పింది. అన్నపూర్ణ అలవాటు ప్రకారం అన్నింటికీ అలాగే అలాగే అన్నట్లు తలూపింది. ప్రయాణానికి సిద్ధమై వాకిట్లో నిలబడి ఉన్న బండిలో కాలు పెట్టే ముందు అన్నపూర్ణ గదిలో ఉన్న పెనతండ్రి దగ్గరకు వచ్చి మరోసారి వంగి ఆయన కాళ్ళకు నమస్కారం చేసింది.
రంగనాథం గారికి పక్షవాతం వచ్చి 6 ఏళ్లకు పైగా అయింది. అన్నపూర్ణకి ఆయన గురువు, స్నేహితుడు, బంధువు అన్నీ. పూర్ణ, ఏమిటమ్మా? ఆయన వంగి అన్నపూర్ణ తల మీద చేయి వేస్తూ అన్నాడు. అన్నపూర్ణ కళ్ళెత్తి చూసింది. నీళ్లు నిండిన ఆ కళ్ళలో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి. ఆయనకు ఆమె మనసు అర్థమైంది. అన్నపూర్ణ వెళ్ళబోయే ముందు చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యకి వెళుతోంది. తను మాటామంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సంజ్ఞలకి అంతా అలవాటు పడిపోయారు. అన్నపూర్ణ కళ్ళల్లో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న ఆయన కుడిచేయి వీపు మీద వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో జడుసుకుని బెదిరిపోయిన చిన్నపిల్లకి ధైర్యం చెప్పే తండ్రి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠం మృదువుగా గంభీరంగా పలికింది. చూడు పూర్ణ, ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి ఏదీ లేనే లేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మాటలు పెద్ద అవసరమని నేను అనుకోను. నువ్వు మాట్లాడలేకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నువ్వు మోగదానివని వాళ్ళకి తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించకముందే వాళ్ళకి నీ అశక్తత తెలుసు. మీ అత్తగారుంది చూశావు, ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురులా చూసుకోగలదని నా విశ్వాసం. ఇక అతను నీ మెళ్ళో పుస్తె కట్టాడంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి అందించాడన్నమాటే. పోతే ఇహ పిల్లలు, దేవుడి దయ వల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకమూ కాదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒక్కటే, సాధ్యమైనంత త్వరలో వాళ్ళతో పాలలో నీళ్లలా కలిసిపో. వాళ్ళ ఆంతర్యాలు గుర్తించి తలలో నాలుకలా మసలుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుంచే ఉండాలి. సంసారం అనేది ఉంది చూశావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎల్లవేళలా మొక్కలనే నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఎప్పుడో ఎలాగో తెలియకుండా పిచ్చి మొక్కలు కొన్ని మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని ఆదిలోనే గుర్తించి తీసి పారేయాలి. మూగతనం ఓ అవిటితనంగా చూసుకుని ఎప్పుడూ కుంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలా చేసుకో, సరేనా? అన్నపూర్ణ కళ్ళు కృతజ్ఞతతో తళతళ్ళాడినాయి. అలాగే అన్నట్లు తలూపింది. నువ్వు లేని లోటు ఇంట్లో అందరికంటే నన్నెక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవడమా అని ఆలోచిస్తున్నాను. నిట్టూర్పు విడుస్తూ అన్నాడు ఆయన. ఆ మాట నిజమే. పని చేసినప్పుడు చేసినా, మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికినా అన్నపూర్ణ పెనతండ్రి దగ్గరకు వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం చేస్తున్నావే పూర్ణ అని వాకిట్లోంచి పెనతల్లి కేక వేయటంతో అన్నపూర్ణ వెళ్ళడానికి సిద్ధమైంది. ఆయన అన్నపూర్ణ చేయి పట్టుకుంటూ అన్నాడు, పూర్ణ, నీకు నేను వ్రాయడం, చదవడం నేర్పడానికి ఎంత శ్రమ పడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనసంతా నువ్వెలా ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ వ్రాత బాగుండదని మొహమాట పడక అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ నీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండు అన్నాడు. అన్నపూర్ణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఉబికినాయి. అలాగే అన్నట్లు తల ఊపింది. పెనతండ్రి గదిని వదిలేస్తూ బయటకు వచ్చే ముందు ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో, వాత్సల్యాభిమానాలతో ఇటే చూస్తున్నాడు ఆయన. ఆత్మీయత, ఆదరం నిండిన ఆ చూపుని అన్నపూర్ణ మనోమందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. నవల పేరు ఆరాధన. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని మొదటి భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.